బీటెక్ అప్పుడే ఎంటర్ అయినోడికి ఎంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. పేరెంట్స్ చెప్పారని కొంతమంది, సినిమాలు చూసి కొంతమంది, వెడ్డింగ్ కార్డ్స్ మీద క్వాలిఫికేషన్ కోసం ఇంకొంతమంది, ఎలాగోలా టైంపాస్ చేద్దామని ఇంకొంతమంది. హ్మ్, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజ్కి ఎలా ఎండింగ్ లేదు, ఈ రీజన్స్ కూడా అలా ఎండింగ్ లేదు. ఈ బీటెక్లో పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ ప్రెషర్ భరించలేము. మనల్ని ఎవరైనా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే అది ఫ్రెండ్స్ మాత్రమే. ఇలా ఒక 6 స్నేహితులు వాళ్ళ బీటెక్ లైఫ్లో వాళ్ళ డ్రీమ్స్ని ఫాలో అయ్యారా, లేక అందరిలాగానే అడ్జస్ట్ అయ్యారా అని తెలుసుకునేదే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ బీటెక్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ ఫోర్త్ ఇయర్ లాస్ట్ 2 months చూసారా, అప్పుడు తెలుస్తుంది ఏం చేస్తున్నాము అని. ఆ స్టేజ్లో మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వీడి పేరు కిరణ్. వీడికి బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, మార్కులు తక్కువ. ఇదేంటి ఇంట్రెస్ట్ ఉన్నా మార్కులు తక్కువ ఏంటి అనుకుంటున్నారా? బిల్ గేట్స్ అంతటి వాడే కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడండి. మనోడు ఎంత చెప్పండి? చాలా రోజులు చేస్తున్నాను రా, ప్రాజెక్ట్ అవడం లేదు. హెల్ప్ చేసి కదా. ఎవరిని పట్టుకుని ఏమడుతున్నావురా? వీడి పేరు ఫనీ. వీడికి లైఫ్ మీద క్లారిటీ, మైండ్లో మెచ్యూరిటీ రెండూ ఎక్కువే. ఎరా వా టాపరే కదరా. మొన్న ఏమైంది అనుకున్నావు? వాళ్ళ డాడీ టీవీ రిమోట్లో బ్యాటరీలు ఏమన్నారంట, వేసాడు కానీ పని చేయలేదు. రిమోట్ పని చేయకపోతే ఆడేం చేస్తాడు రా? వాళ్ళ ఇంట్లో కూడా అలాగే అనుకుని కొత్తది కొన్నారంటరా. అయితే సార్ పని చేసి ఉండాలి. మళ్ళీ పని చేయలేదు. పని చేయలేదా? ఏమైంది? వాళ్ళ ఇంట్లో బ్యాటరీలు ఏమంటే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ వేసాడురా. రిమోట్లో బ్యాటరీలు వేయన్నాడు, నీకు ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తాడురా. కాల్తో బుక్కి మామిడి పీడేస్తాడు. ఇకపోతే వీడి పేరు సీన్ అండి. వీళ్ళ బాబుకి ఆస్తులు ఎక్కువే, వీడికి ఆస్తులు ఎక్కువే. ఆస్తులు అంటే ఏమనుకున్నారేమో, బీటెక్లో బ్యాక్లాగ్స్ అండి. మనోడు మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అలవాటే కదా, పద. కిందకి వినిపిస్తున్నారా మాటలు? వీడి పేరు ప్రసాద్. వీడు బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యాడు వీడికి తెలీదు, వీడిని పుట్టించిన బ్రహ్మకి తెలీదు అని అనుకుంటే మన భ్రమ. వీడికి తెలిసిందల్లా ప్రస్తుతానికి ఎంజాయ్ చేయడమే. మీరే చూడండి. వీడి పేరు చరణ్. ప్రపంచంలో ఉన్న బాధ అంతా వీడి దగ్గరే ఉంది. నీటిలో నుండి పడ్డ చేప వీడి జీవితం. ప్రస్తుతానికి రెండు కూడా ఆక్సిజన్కి ఆమె దూరంలో ఉన్నాయి. వీడు ప్రేమించిన అమ్మాయి వీడిని వదిలేసిందని వీడి ఫీలింగ్. చేసిందో లేదో మీరే చూడండి. ఏం చేస్తున్నాడు రాడు? ఆక్స్ఫర్డ్ పీడేస్తున్నాడు. సర్లే కానీ మనం మీ క్లాస్లో ఏంట్రా సార్ ఏదో అడుగుతుంటే తెగ వణికేస్తున్నారు. వీడి పేరు మనోహర్. వీళ్ళ బ్యాచ్ లో వీడే టాపర్ అండి. దేన్నైనా చదివి అర్థం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే వీడి టాలెంట్. గురుగారు, పగటిపూట చుక్కలు వీడి దగ్గర సబ్జెక్టు ఎప్పటికీ కనపడండి బాబు. అంత లేదు, ఏమడకూడదు అదే అడిగేదవా. అసలు ఏమడిగాడు రా? ఆఫ్టర్ బీటెక్ అని అడిగాడు రా. ఏంటి దాని కొనికేసారా? అదే క్వశ్చన్ నేను అడిగితే తెలుస్తుందిరా. నేనైతే భయపడిన రా, ఉన్నదన్నట్టు చెప్తా. అయితే అందరూ ఏం చేద్దామో చెప్పుకుందాం. ఏం చెప్తారో చూద్దాం. మీరు కొట్టుకుని మధ్యలో మమ్మల్ని అందరూ లాగుతారు. రారే వాళ్ళు తేలిపోవాలి. విడమన్మో దీనమ్మ జీవితం చంపేస్తున్నారా బాబు. నువ్వు కాల్టీ పని నువ్వు చెప్పచ్చు కదా. చెప్పాలంటావా? నువ్వు చెప్పా. నేనా? ఆడు చెప్తే నువ్వు చెప్పరా. ఆహా, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నేనా? నువ్వు చెప్పరా. ఇదంతా కాదురా, ఎవరి ముందు చెప్పాలో చీటీలు వేసుకుందాం. ఎవరి పేరు ముందు వస్తే వాళ్ళు చెప్దాం, ఓకేనా?
మిస్టర్ టాపర్ మనోహర్. అనుకున్నాను నాతోనే స్టార్ట్ అవుద్దని. హ్మ్. నాకేంట్రా టాపర్ని ఎవడైనా జాబ్ ఇచ్చేస్తాడు. అవునా, మొన్న ఇంటర్వ్యూ అయిందన్నా కదా, ఏమైంది ఏంటి? అదా 2 క్వశ్చన్ అడిగాడు రా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను కానీ జాబ్ ఇవ్వలేదు. అదేంటి రోయ్? ఏమో నన్ను చూసి తెలిసిపోయాడేమో. ఏంటి నిన్ను చూసి అలా ఫీల్ అయ్యాడా? ఎంతకీ ఏం అడిగాడు, ఏం చెప్పు? బిల్ గేట్స్ ఎవడని అడిగాడు రా, ఏం చెప్పు. అదే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? దేని ఫౌండర్ అడిగాడు, మరి ఏం చెప్పు? అదే బిజినెస్ బుక్ కి ఓనర్ అని చెప్పాను. అవ్వో, బిల్ గేట్స్ కి బిలియన్ బుక్ కంపెనీకి సంబంధం ఏంట్రా? ఏ కాదా, అయినా నీకు ఎందుకు అలా అనిపించిందిరా? మొన్న బుక్ చూసాను రా, బుక్ షాప్ వెళ్ళినప్పుడు ఆడ బుక్ మీద పేరు ఆడ ఫోటో ఉందిరా. ఏమో ఆ బుక్ ఫౌండర్ అనుకున్నాను రా. నీకు నాకు ఒకటే తేడారా. ఏంట్రా? నీకు పర్సంటేజ్ ఉంది, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవడొస్తాడో చూద్దాం. చరణ్. లేదురా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అందరూ చెప్తున్నారు కదరా, నువ్వు చెప్పు. చెప్పాలంటే ఇప్పుడు నాకు ప్రెసెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్ మీద హోప్ లేదు. మరి ఇప్పుడెవరో శ్రీను, నేనా? ముందాన్ని బీటెక్ ఎప్పుడు పడతా అడగండి రా. అయిపోతులేరా మరి 4 years లో. ప్రపంచంలో అన్నట్టుగా కష్టపడి పడాడు తెలుసా? తెలుసు. ఏంటి? అగ్గిపెట్లోకి ఏనుగుని దొరచడం. నువ్వు బీటెక్ పాస్ అవడం రా. అంత లేదురా, మన దగ్గర బోల్డంత డబ్బు ఉంది, అవసరమైతే బిజినెస్ చేస్తా. మన సీనియర్ గడికి ఎప్పటికైనా బీటెక్ అవ్వాలని కోరుకుందాం. సరే, నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఫనిగాడు. బీటెక్ అయ్యాక సివిల్స్ కోచింగ్ తీసుకుని ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను రా. అదే నా డ్రీమ్ రా. నెక్స్ట్ ఎవడొస్తాడో చూద్దాం. ప్రసాద్. ఇంటర్లో ఉన్నప్పుడు హ్యాపీ డేస్ సినిమా చూసాను రా. చూసాక బీటెక్ జాయిన్ అయ్యా. తీరా చూస్తే ఇక డేస్ ఉన్నాయి కానీ అందులో హ్యాపీనెస్ లేదు. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేద్దాం అనుకున్నాను రా. తర్వాత అది ఇచ్చే జీతానికి కుక్కలో వర్క్ చేయాలని తెలిసింది. మళ్ళీ ఈ మధ్యన కొత్తగా టర్మోట్ కనిపెట్టారు, వర్క్ అట్ హోమ్ అని. వినడానికి చాలా బాగుంది కదా, చేస్తే డీ తీరిపోద్ది. కాబట్టి నా ఆపర్చునిటీ నేనే వెతుక్కుంటాను రా. ఒకటి కింద వర్క్ చేయను, ఒకటి నా కింద వర్క్లో పెట్టుకోను. ఇంకా మిగిలింది కిరణ్, వీడి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో. నాకు జాబ్ వచ్చిన రాకపోయినా పర్లేదురా, ఎందుకంటే బీటెక్ నేను జాబ్ కోసం చేయట్లా, ఇష్టం కాబట్టి చేస్తాను. నాకు ఈ పర్సంటేజ్ సర్టిఫికేట్తో పని లేదురా. నీ బీటెక్లో చాలా నేర్చుకున్నా, ముఖ్యంగా మీరేంటి ఫ్రెండ్స్ సంపాదించుకున్నా. అయినా ఈ పర్సంటేజ్ సర్టిఫికేట్లు వాడికి జాబ్ చేసి అడుగురా, నాకు కాదు. నాకు ఫ్యూచర్ అంటే భయం లేదు, హోప్ ఉంది. చూసారు కదా, కళ్ళు మూసి తెరిసే లోపల వీళ్ళు బీటెక్ అయిపోయింది. వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో. హలో మనోహర్, అదే చరణ్గడ్ ఎక్కడ ఉన్నదో తెలిసింది. నేను మన తీసుకుని గంట పాత దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు కూడా మన వాళ్ళు తీసుకుని వచ్చే మాట్లాడే పని ఉంది. ఏరా ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదురా. అమూల్య గుర్తొచ్చిందా? తను ఇంకా మర్చిపోలేదు. అది చాలా కష్టం రా. తను ఉన్నప్పుడు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా? ఏం లేదురా, అంతా నార్మల్. బీటెక్ అయిపోయి 3 years తను పిక్ చేసుకుందాం అనుకున్నాను. తనతో హ్యాపీగా ఉండాలనుకున్నాను. ఎప్పుడూ నాకు డబ్బు ఉన్నవాడు అవ్వాలని కోరిక లేదు, కానీ అది కన్నీ తెలుసు.
ఎవరికి ఏది కావాలో దాన్ని లాగేసుకుంటాడు. అందరికీ బాధని సుఖాన్ని అదృష్టాన్ని ఇస్తాడు, కానీ నాకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చాడు. తనని మెచ్చుకోవడం తెలుసు, తన నీ లైఫ్లో లేదు, చనిపోయింది, ఇక రాదు. ఇంకోసారి ఆ మాట మాట్లాడు. తను నాతో అయితే తన్నే అడుగు, నీ పక్కన ఉంది కదా. నువ్వు ఇలా బాధగా ఉంటే తను సంతోషంగా ఉంటుందా? తను ఇదే కోరుకుంటుందా? తను కానీ మేము కానీ కోరుకునేది అది కాదు. ఒకసారి ఆలోచించు. ఆలోచించమని మీరు చాలా ఈజీగా చెప్తారు, కానీ అది కష్టం చేస్తాను. తనని మర్చిపోవాలని నేను అనుక్షణం అనుకుంటున్నాను, కానీ ప్రతి క్షణం అలాగే తలుచుకుంటున్నాను. ఒక విషయం, నీ అమూల్యాన్ని శరీరంలో చూస్తే తను నీకు తీసుకురాలి. అదే మనసులా చూస్తే తనంటే అమ్మాయి నీ లైఫ్లోకి ఆ దేవుడు కాకపోయినా అమూల్యానే పంపిస్తుంది. చివరిగా ఒక మాట, నేను ప్రేమించే అమ్మాయి కోరుకునేది నీతో సంతోషంగా ఉండడం కాదు, నువ్వు సంతోషంగా ఉండడం. థ్యాంక్స్ రా. బీటెక్ అయిపోయిందిగా, ఎలాగూ రేపు నుంచి కలిసి ఉండలేం. ఏం చేద్దాం? 2 డేస్లో ఢిల్లీ వెళ్తున్నాను రా, సివిల్స్ కోచింగ్కి. రేపటి నుంచి మీ అందరినీ మిస్ అవుతాను రా. నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మాకు అలాగే ఉందిరా. నీ సంగతి నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు నేను కాలేజీకి వస్తాను రా. చూసారా వాడి కాలేజ్ అంటే ఎంత ప్రేమో. ప్రేమ బొంగ సప్లీలాయలు ఇంకా. ఒరే నువ్వు ఒక నిమిషం ఆగే. ఫూ. షూ పాడైపోద్దని ఆలోచిస్తున్నా. ఏడ్సేవులే, నేనైతే ఎంటెక్ చదవాలనుకుంటున్నాను రా. ఇంట్లో ఖాళీగా ఉంటే వేసేస్తారు. సరేరా, అయితే సంవత్సరానికి ఒకసారి కలుద్దాం. చరణ్ గారు ఏంటి అంత హ్యాపీగా ఉన్నాడు? ఇన్నాళ్ళు ప్రేమలో ఓడిపోయాను అనుకున్నాను రా, కానీ ఇవాళ తెలిసింది ప్రేమ అంటే ఓడిపోవడం కాదు, గెలవడం అని. కానీ ఈసారి నా ఫ్రెండ్స్కి నా మీద నా ప్రేమ గెలిచిందిరా. నువ్వు చూస్తే చాలా హ్యాపీగా ఉందిరా. మీరందరూ నాకు మాట ఇవ్వాలరా. ఏదేమైనా మీ డ్రీమ్స్ ఫాలో అవుతానని మాట ఇవ్వండి రా. చూసారు కదా, ఫ్రెండ్స్ అంటే కలిసి తిరగడం, ఎంజాయ్ చేయడమే కాదు, మన లైఫ్లో ఎదగడానికి కూడా హెల్ప్ చేస్తాయి. హే ప్రసాద్ కదా? అవును, నువ్వు? రే నేను రా, నీ క్లాస్మేట్ ప్రకాష్ని. రే నువ్వా? రా కూర్చో. చూసి 3 years అవుతుంది. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మంత్కి సరిపడా శాలరీ వచ్చే జాబ్ చేస్తున్నాను రా. సరే గాని ఇక్కడ ఉన్నావేంటి? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన జీవితంలో అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చినప్పుడు ఇలా వస్తాను రా. అవునా, నీ ఫ్రెండ్స్ నువ్వు కలిసిలేరా? మాట్లాడుకోవట్లేదా? కలిసే ఉన్నాం రా. రోజు ఫోన్లో మాట్లాడుకునే అంత దగ్గరలో, సంవత్సరానికి ఒకసారి కలిసే అంత దూరంలో. అవునా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ముందుగా మనోహర్ బీటెక్ అయ్యాక ఎంటెక్ జాయిన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అప్పుడు స్టీవ్ జాబ్స్ ఎవరైనా అడిగారంట. దాంతో ఈ సాఫ్ట్వేర్ జాబ్లో అయ్యి మనం పడవని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. మనోహర్ అంటే టాపరే కదా, కరెక్ట్ జాబ్ రా వాడికి. వాడు చదివింది ఎగ్జాక్ట్గా అప్ చెప్పగలడు. ఇప్పుడు ఏదో పోగొట్టుకుని ఉంటాడు కదా చరణ్, వాడు ఏం చేస్తున్నాడు? వాడికి ఏంట్రా, యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్ కూడా యూఎస్ఏకి షిఫ్ట్ చేశాడు. ఇంకా మన సీనియర్ అయితే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. వాడికి బిజినెస్లో మంచి పార్ట్నర్ కూడా దొరికాడు. వాడా బిజినెస్ మ్యానా?
మన లెక్చరర్స్ ఎప్పుడు వాడు పనికిరాని తిట్టేవారు. ఆ సముద్రాన్ని చూడు, నీకేమనిపిస్తుంది? చూడడానికి అంత నీరున్నా తాగడానికి ఒక చుక్క పనికిరాదు. కదా, నాకైతే ఆ సముద్రంలో కొన్ని వేల రకాల చేపలు బతుకుతున్నాయి అనిపిస్తుంది. ప్రపంచంలో పనికిరాందంటే ఏది ఉండదురా. అది మనం చూసే దృష్టిలో ఉంటుంది, అది మనిషి అయినా వస్తువు అయినా. నిజమేరా. మరి కిరణ్ ఏం చేస్తున్నాడు? సీన్ గడికి మంచి పార్ట్నర్ దొరికాడని చెప్పాను కదా, అది ఈడే కిరణ్ గడ్. ఐడియా వీడిది, డబ్బా ఆడిది. మరి ఫనీ ఏం చేస్తున్నాడు? వాడా మొన్న ఏస్ పాస్ అయ్యాడురా. 10 డేస్లో ఇంటర్వ్యూ ఉంది, సెలెక్ట్ అయిపోతాడులే. వాడు ఇంకా వేస్తూ కూర్చున్నాడా? వాడికున్న టాలెంట్కి ఏ సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోవచ్చుగా. ఈ ఫోటో చూసావా, ఎలా ఉంది? బాగుంది. ఆ ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో కోసం 4200 గంటలు కష్టపడ్డాడంట. 7,20,000 ఫోటోలు తీసాడంట. ఇదంతా చేయడానికి 6 years కాలం పట్టిందంట. మీరందరూ ఒక ఫోటో కోసం 6 years వేస్ట్ చేశాడేంటా అనుకుంటారు, కానీ అది వాడి డ్రీమ్ రా. డ్రీమ్ కోసం 6 years ఏంటి, 60 years అన్నా కష్టపడచ్చు. ఒకసారి ఆ డ్రీమ్ అచీవ్ చేశాక హ్యాపీనెస్ ముందు ఈ కష్టం ఏం కనబడదు. ఒకసారి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే నా డ్రీమ్స్ని ఫాలో అయ్యమంటారా. నా డ్రీమ్స్ని ఫాలో అవ్వలేక, నచ్చిన జాబ్ చేయలేక నరకం అనిపిస్తుందంట. డ్రీమ్స్ ఫాలో అవడానికి ఆ టైం ఈ టైం అని ఉండదురా. ఒకసారి ఫాలో అయ్యి చూడు, అదే నీకు దారి చూపిస్తుంది. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా. నీ గురించి నాకు తెలుసురా. నువ్వు నవల రాసావు కదా, అది చదివాను, చాలా బాగుంది. నువ్వు మంచి రైటర్ రా. ఇంతకీ నీ నెక్స్ట్ నవల ఏంటి? మా ఫ్రెండ్షిప్ స్టోరీని ఒక నవల కింద రాస్తున్నాను రా. టైటిల్ ఏంటి? ఫాలో యువర్ డ్రీమ్స్.